రెండు భిన్న ధృవాలు. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవాడు, మరొకరు ప్రజలను కష్టాల పాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండగన్న సాగును పండుగగా మార్చి రైతును రాజును చేసి సమున్నతంగా నిలిపినవాడు, మరొకరు సేద్యాన్ని కష్టసాధ్యంగా మార్చి రైతులను అరిగోస పెడుతున్నాడు. తెలంగాణను నమ్ముకున్న కేసీఆర్ పాలనలో నుంచి రాష్ట్రాన్ని ప్లాట్లుగా వేసి అమ్ముకోవాలని ఉరుకులాడే రియల్టర్ రేవంత్ చేతిలో బక్క చిక్కిపోయింది. పదేండ్ల కేసీఆర్ పాలన, రెండేండ్ల రేవంత్ ఏలుబడి చూసిన వారికి తెలంగాణ ఎటుపోతుందో స్పష్టంగా అర్థమవుతోంది. రైతు సంక్షేమమే కేంద్రంగా నడిచిన ప్రభుత్వ పాలసీల నుంచి భూముల అమ్మకం ప్రధానంగా సాగుతుందో అవగతమవుతోంది. నేల విడిచిన పాలన ఎంత ప్రమాదకరమో చెబుతోంది. భూమి అంటే ఆస్తి మాత్రమే కాదు, వారసత్వం, భావోద్వేగం, ఆత్మాభిమానం, ప్రాణ సమానం. ఆ జీవనాడి తెలిసిన పాలకుడు, స్వతహాగా కర్షకుడైన కేసీఆర్, ఆయన మాటల్లో మట్టివాసన ఉట్టిపడుతోంది. ప్రతి పల్లెగుండను తట్టిలేపుతోంది. సమస్త జీవరాశికి భూదేవే తల్లి అని కేసీఆర్ విశ్వసించారు. జగత్తంతా భూమి మీదే ఆధారపడి మనుగడ సాగిస్తోందని ప్రగాఢంగా నమ్మారు. కేసీఆర్ పాలనలో పథకాలతో నదుల దిశను మార్చుకుని బీడుభూముల మీదికి మళ్లినయి, పసిడి రాశులు పండించినాయి. భూమిపుత్రుడు కాబట్టే మట్టిని బంగారం చేసేందుకు ఏమి కావాలనో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేశారు. ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన వ్యవసాయానికి కేసీఆర్ జవసత్వాల్ని అందించారు. చెరువుల్ని పునర్నిర్మించి మత్తడి దుంకేలా చేశారు. నీళ్లు, కరెంటు, పెట్టుబడి, విత్తనం, భద్రత, గిట్టుబాటు ధరలు, ఇలా పరిపాలన మొత్తం రైతు చుట్టూ, భూమి చుట్టూ, పల్లె చుట్టూ తిప్పారు. చినుకు పడగానే చేతికందే రైతు బంధు, ఎరువులు, విత్తనాల కొరత తీరిస్తే రైతు బీమా కర్షక కుటుంబాల్లో భద్రతను కల్పించింది. నీటి కోసం ఆకాశాన్ని అర్థించే తెలంగాణ రైతుకు మిషన్ కాకతీయ పంటకు భరోసానిచ్చింది. కరెంటు గోస తీర్చడమే కాదు, పండిన ప్రతి గింజను సర్కారే కొనుగోలు చేసింది. అందుకే సాగు సంబరమైంది. స్వల్పకాలంలో తెలంగాణ అన్నపూర్ణగా మారింది. దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. మార్కెట్ శక్తుల గుప్పిట్లోకి ప్రపంచం వెళ్లిపోయిన ఈ దశలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో పల్లె గురించి, నేల గురించి ఆలోచించే కేసీఆర్ లాంటి నేత సమకాలీన రాజకీయాల్లో మరొకరు కనబడరు. కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా పస్తులు పడుకుంటే తెలంగాణ పల్లెతల్లి తన బిడ్డల్ని పిలుచుకొని పైలంగా సాకుకున్నది. అలాంటి పల్లెతల్లికి కేసీఆర్ ఎప్పుడూ ప్రణమిల్లుతూనే ఉన్నారు. చెరువుల పునరుద్ధరణకు కేసీఆర్ తొలి ప్రాధాన్యమిచ్చారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో 46,531 చెరువులు ఉన్నాయని గుర్తించారు. 12,000 గొలుసు కట్టు చెరువులు, 38,411 సాధారణ చెరువులు, మిగతావి చిన్న కుంటలని, వాటి కింద 24.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని నిర్ధారించారు. 4 దశల్లో 9,155 కోట్ల రూపాయలతో 27,627 చెరువుల్ని పునరుద్ధరించారు. వీటికి కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, నిజాం సాగర్, సింగూరు, ఎగువమానేరు, దిగువమానేరు, కడెం, వరద కాల్వ ప్రాజెక్టుల్ని అనుసంధానం చేస్తే ఊరూరు మురిసిపోయింది. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ఎత్తిపోతల, మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్మినేటి మాధవరెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల కాలువల్ని వాటి పరిధిలోని చెరువులకు కలిపితే ప్రతి పల్లె జల సవ్వడలతో తుల్లిపడింది. జలమిచ్చిన బలంతో 15.05 లక్షల ఎకరాల్లో పచ్చదనం విచ్చుకున్నది. తెలంగాణ పుడమి హరిత శోభను సంతరించుకున్నది. చెరువులు, చేపలు, చెట్లు, పక్షులు, చేను, చెలిక, చెలిమే అన్నీ పల్లె జీవనానికి కొత్త శోభ తెచ్చిపెట్టాయి. మరుగున పడిన మహా సంస్కృతి ఏదో మళ్లీ వేల్లోనుకున్నట్టు సరికొత్త జీవావరణం రూపుదిద్దుకుంది. ఒకనాడు నెర్రెలిచ్చిన నేలమీదే కరువును తరిమిన ఎకోసిస్టం పురుడు పూసుకుంది. ఆ పునః సృష్టి వెనుక ఉన్న ఏకైక వ్యక్తి కేసీఆర్. తెలంగాణలో సాగు విప్లవ సృష్టికర్త కేసీఆర్. తమను కంటికి రెప్పలా కాపాడిన ఆ భూమిపుత్రుణ్ణి తెలంగాణ తల్లే కాదు, తెలంగాణ బిడ్డలు ఇంకా మర్చిపోలేదు. అందుకే కేసీఆరే రావాలంటూ ఇప్పుడు నినదిస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రం అంటే పాడి పంటకు చేను చిలుకకు కాపుదల కవచం. అందులో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ప్రత్యేకం. 6 దశాబ్దాలుగా వ్యవసం గోసపడిన తెలంగాణలో సాంప్రదాయిక సాగుకు పాతరేసి సరికొత్త వ్యవసాయిక విప్లవం తీసుకొచ్చిన పరిశోధనాలయం. కేసీఆర్ మనసులో భూమి అంటే ఎకరాలు గజాల లెక్కలు కాదు. భూమి అంటే భూమాత, అన్నం పెట్టే అన్నపూర్ణ, ధాన్యపు రాసులందించే మహాలక్ష్మి, రైతు కుటుంబాలకు జీవనాధారం, రాష్ట్ర ప్రగతిని మార్చగలిగే అద్భుతమైన ఆర్థిక వనరు. వ్యవసాయ ఉత్పాదకతలో ఎక్కడో అట్టడుగున ఉండే తెలంగాణ అతి స్వల్ప కాలంలో దేశంలో అగ్రభాగానికి చేరిందంటే కేసీఆర్ కు తెలంగాణ భూమి మీద ఉన్న నమ్మకమే కారణం. ఆయన భూమాత పుత్రుడు. ప్రభుత్వం మారింది, పరిస్థితి తారుమారైంది. ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికారంలోకొచ్చాడు. ఉద్యమంతో ఏ బంధమూ లేనివాడు, ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టినవాడు, జై తెలంగాణ అనడానికే నోరు తిరగని వ్యక్తి తెలంగాణ పీఠమెక్కి కూర్చున్నాడు. కంటికి కనిపించిన భూములన్నీ హిరణ్యాక్షుడిలా చాపచుట్టి సొమ్ము చేసుకునే పాలకుడి రాకతో ప్రభుత్వ విధానాలే మారిపోయాయి. కోట్లు పలికే భూముల్ని ఆక్రమించి కరెన్సీ పిండుకోవాలని ఆశించే బ్రోకర్ల పాలన వచ్చింది. అధికారులు, గూండాలు, పోలీసులు జేసీబీల్ని ప్రయోగించి నోరు లేని బడుగు జీవుల భూములు బలవంతంగా లాక్కునే గూండాల గుంపు పాలన మొదలైంది. 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడా ఏ భూమి అంటే తల్లి కాదు, కండ్ల ముందు ఊరించే కరెన్సీ కట్ట. అందుకే ఎక్కడ ఏ భూమి కనిపించినా వాలిపోయి గద్దల్లా తన్నుకుపోతున్నారు. లగచర్ల, ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, హిల్టు పాలసీతో కొట్టేసే లేదా కమిషన్లకు అమ్మేయి. 2 ఏళ్లుగా తెలంగాణలో ఇదే పాలసీ అమలవుతోంది. సున్నం చెరువులో పేద గుడిసెలపై విరుచుకుపడిన బుల్డోజర్ పెద్దల సౌదాల వైపు ఎందుకు పోలేదు? హైడ్రా దుష్ట శిక్షణ కోసమే పుట్టినట్టుగా, కూల్చివేతలు పరమ నిజాయితీ వ్యవహారం అన్నట్టుగా మాట్లాడిన సీఎం సొంత తమ్ముడి కొంప చెరువు శిఖంలో ఉంటే స్వచ్ఛందంగా కూల్చలేదెందుకు? తమ భూములు ఇవ్వమన్నందుకు లగచర్ల గిరిజన రైతు కుటుంబాల పట్ల కర్కశంగా వ్యవహరించింది ఏ ప్రజాప్రభుత్వం? మూసీ సుందరీకరణ ముసుగులో పేదల బస్తీల్ని వెళ్లగొట్టే పథకరచన చేసిందెవరు? ఫార్మాసిటీ కోసం భూములు తీసుకుని ఫ్యూచర్ సిటీ ముసుగేసి అటు న్యాయస్థానాన్ని ఇటు రైతుల్ని మోసం చేస్తున్నది ఎందుకు? ప్రభుత్వాధినేత ప్రజా పాలకుడిగా కన్నా పచ్చి దళారీ మనస్తత్వంతో ఉంటే తప్ప అలా సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి సర్కారుది అచ్చంగా మారుబేరగాని విధానం. ఎక్కడ భూమి కనిపించినా దాన్ని ఏదో రకంగా లాక్కోవాలి, అగ్వ సగ్వకు తీసుకుని అమ్ముకోవాలి. ఇదే పాలసీని రేవంత్ కొనసాగిస్తున్నారు. ధనార్జన మీది ఆశ పరాకాష్ఠకు చేరితే ఎలా ఉంటుందో రేవంత్ హిల్ట్ పాలసీతో బహిర్గతమైంది. 9,292 ఎకరాల్లో 5 లక్షల కోట్ల రూపాయల అవినీతికి రూపం పోసిన పాలసీ అది. లోపాయికారి ఒప్పందాలతో పారిశ్రామిక భూములను అయిన వారికి కట్టబెట్టే యోచన. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకు మసిబూసి మభ్యపెట్టే ఎత్తుగడ. నిబంధనలు ఉల్లంఘించిన పారిశ్రామికవేత్తలకు రియల్ ఎస్టేట్ చేసుకునే వెసులుబాటు చేస్తూ పాలసీ తీసుకురావడం అంటే పట్టపగలు ప్రజల కండ్లకు గంతలు కట్టి రాష్ట్రం గొంతుకోయడం తప్ప మరొకటి కాదు. ఈ ఒక్క పాలసీ చాలు రేవంత్ వ్యాపార దృక్పథాన్ని అంచనా వేయడానికి. కేసీఆర్ గిరిజనుల హక్కుల్ని గుర్తించి 4.06 లక్షల ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తే రేవంత్ మాత్రం ఓట్లేసి గెలిపించిన సొంత నియోజకవర్గం లగచర్ల గిరిజనుల భూమి మీద పడ్డాడు. ఆకుపచ్చని భూముల్లో పారిశ్రామిక విషబీజాలు వేస్తానంటూ తిరిగాడు. భూములు ఇవ్వబోమన్న లగచర్ల గిరిజన రైతుల్ని పోలీసు లాఠీలతో కొట్టించి జైల్లోకి నెట్టాడు. గర్భిణీని, ముసలివాళ్లను వదల్లేదు. ఆ కిరాతక కాండ జాతీయ స్థాయిలో విమర్శల పాలైంది. అంతటితో ఆగలేదు. 20 గ్రామం కొసగుంపు ఆదివాసీ పల్లె మీద బుల్డోజర్ పెట్టిండు. అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో 22 ఆదివాసీ గూడాల మీద దాడులు చేశారు. లగచర్ల గిరిజనుల మీద జరిగిన దాడే దుర్మార్గం అనుకుంటే అంతకు మించి 20 గ్రామ ఆదివాసీల మహిళల మీద అటవీ అధికారులు తెగబడడం, చీరలు చింపి నిర్దాక్షిణ్య రాక్షస భూముల మాయ ముసుగు తొడిగి రైతుల గొంతులను ఆ ముసుగు కిందనే నులిమేశారు. ఎకరం 100 కోట్లకు పైగా పలికే హైదరాబాద్ చుట్టూ భూములన్నీ చవగ్గా కొట్టేసే ఎత్తుగడల్లోంచే హైడ్రాలు, సుందరీకరణలు, భూసేకరణలు, హిల్టు పథకాలు పుట్టుకొచ్చాయనేది స్పష్టమవుతోంది. కేసీఆర్, రేవంత్ వ్యక్తిత్వాలు 2 భిన్న ధృవాలుగా మనకు కనిపిస్తాయి.
ఒకరిది దూరదృష్టి, మరొకరిది హ్రస్వదృష్టి. ఒకరు ప్రజల్ని తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవారు, మరొకరు స్వప్రయోజనాల కోసం ప్రజల్ని కష్టాల పాలు చేయడానికి వెనుకాడని వారు. ఒకరు భూమిని నమ్ముకొని విలువ పెంచినవారు, మరొకరు నేల విలువను దిగజార్చి అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని ఆతృత పడుతున్నవారు. ఒకరు హిస్టరీ మేకర్, మరొకరు రాజకీయ బ్రోకర్. రియల్ ఎస్టేట్ దళారీకి పరిపాలనా పగ్గాలు చేతికిస్తే ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తాడు. అదే రైతు నాయకుడి చేతికిస్తే రైతు రాజ్యమే తెస్తాడు. మట్టికి ముడుపుగట్టి, సాగునీళ్లు సాకబోసి, పంటగా మూటగట్టి భావితరాల జీవరాశికి భరోసా ఇస్తాడు. 10 ఏళ్లు కేసీఆర్ అదే చేసిండు. కానీ జనం రత్నాన్ని వదిలేసి రాయిని పట్టుకున్నారు. పంట పండించే ట్రాక్టర్ను వదిలేసి బుల్డోజర్ను నెత్తిన పెట్టుకున్నారు.